श्रीमात्रे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते नारायणि नमोऽस्तुते। अरुणां करुणातरङ्गिताक्षी धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानी। శ్రీమాత్రే నమః. క్రిందటి క్లాస్లో మనం కళానిధి కావ్యకళ రసజ్ఞ రసశేవధి పుష్టా పురాతనా పూజ్య పుష్కర పుష్కరేక్షణ. పుష్ట నిండైన మెండైన తల్లిని పురాతనురాలిగా భావించి ఆవిడే పూజనీయురాలని గ్రహించి, పుష్కర అన్నప్పుడు కూడా పుష్కలము పుష్కరము రెండు ఒకే అర్థాలను ఇస్తాయని మనం తెలుసుకోవడం జరిగింది. అంటే అన్నిటినీ కూడా సమృద్ధిగా కలిగి ఉన్నటువంటి తల్లి అని పుష్కరాలో అర్థం వస్తే, పుష్కరాకే మరికొన్ని అర్థాలు కూడా మనం తెలుసుకున్నాం. పద్మమని, ఆకాశమని, సూర్య భగవానుడని. దాన్ని అన్వయించుకున్నట్లయితే గనక పుష్కరేక్షణ అన్నప్పుడు పద్మముల వంటి నేత్రములు కలదని, లేదా సూర్యుడే నేత్రముగా కలిగి ఉన్న తల్లి అన్న భావన కూడా వస్తుంది. అదేవిధంగా సూర్యతత్వాన్ని అర్థం చేసుకునేటప్పుడు ముందు నామాల్లో మార్తాండ భైరవ రాత్యాన్న, అంతకు ముందు వచ్చిన నామాల్లో అయినా సరే పోషణ శక్తి ఆయనే, సృష్టినంతా ప్రాణశక్తిగా ప్రాణికోటిని కాపాడుతున్నది ఆయనే అర్థం చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ పుష్కర అంటే సమృద్ధి తత్వాన్ని సూచిస్తుంది కూడా. కాబట్టి ఆ విధంగా తన కరుణాపూరితమైన దృష్టితోనే ఈ సృష్టినంతా కూడా కాపాడుతూ, సృష్టికి కావలసినవన్నిటినీ సమృద్ధిగా అందిస్తూ, కాపాడుతూ, రక్షిస్తూ ఉన్న తల్లి పుష్కరక్షణ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర, 4 నామాలండి. పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని. మనం ముందు కపర్దిని, కళామాల, కామధు, కామరూపిణి అని దగ్గర నుంచి చూసినప్పుడు కపర్దిని విద్య, ఇవన్నీ కూడా కపర్దిని విద్య కిందకు వస్తాయని కూడా కొన్ని చోట్ల చెప్పడం జరిగిందట. అలాగే ఇక్కడి నుంచి అన్ని చూసినట్లయితే మనకి ప్రతి ఒక్క శ్లోకంలోని ఒక్కొక్క వాక్యము ఒకదానికొకటి అనుసంధానంగా ఉండి, అంటే ఒక వాక్యంలో వచ్చే నామాలన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిపి చెప్పబడుతున్నాయి. విడివిడిగా కాకుండా, అంటే ఒక్కొక్క నామానికి ఒక ప్రత్యేక అర్థంలాగా కాకుండా ఒకదానికి తర్వాతి ఉండే నామానికి రెండిటికి కూడా సామరస్యం ఉంటుందన్నమాట, పోలిక కలిగి ఉంటాయి. ఒకదానితో దీని ద్వారానే కొనసాగింపుగా అవి ఉన్నట్టుగా మనం గ్రహించవలసి ఉంటుందట ఈ తర్వాత. ఎందుకంటే నిన్న కూడా కళానిధి కావ్యకళ రసజ్ఞ రసశేవధి అన్నప్పుడు కూడా కళలకి సంబంధించి అర్థం చేసుకున్నాం. పుష్ట పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ. పుష్టిగా ఉన్న తల్లే సమృద్ధిగా అన్నిటినీ మనకు కూడా అందిస్తుందనేది ఇప్పుడు ఈ చరణంలో కూడా గ్రహించాం. అదేవిధంగా పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర అన్నప్పుడు పరాశబ్దం, మనం పరాపర అన్న నామంలో పరతత్వం గురించి అర్థం చేసుకున్నాం కదా. ప్రాపంచికం కానిది ప్రకృతి, పరమాత్మ అనేది పరబ్రహ్మ స్వరూపాన్ని పరతత్వంగా గ్రహించాం. పర అన్న శబ్దానికి అర్థంగా గ్రహించడానికి ప్రయత్నించాం అక్కడ పరాపరాలు. అదేవిధంగా ఇక్కడ కూడా సర్వాతీతమైనటువంటి శక్తి, సర్వోన్నతమైన సర్వోత్కృష్టమైన శక్తిని గురించే ఈ 4 నామాల్లో కూడా అర్థం చేసుకోవడం జరుగుతుంది. అందుకని అన్నీ కూడా పరాశబ్దంతోనే మొదలవుతున్నాయి. కాబట్టి మొదటి శబ్దంగా చూసుకున్నట్లయితే పరంజ్యోతి, మొదటి నామం పరంజ్యోతి. మనకి మామూలుగా కూడా ఆ పరమాత్మ స్వరూపాన్ని జ్యోతి స్వరూపంగానే వర్ణన చేసుకుంటూ ఆ ప్రకాశ విమర్శన పద్ధతులను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం చాలాసార్లు. అంటే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఒక జ్యోతి స్వరూపంగా గ్రహించినట్లయితే దాని నుంచి ప్రకాశిస్తున్న ప్రకాశం వ్యాపనం ఎలా ఉంటుందో అదే శక్తి స్వరూపంగా భావించడం ఇదివరకు కూడా జరిగింది. కాబట్టి అటువంటి సర్వోత్కృష్టమైన జ్యోతి స్వరూపంగానే ఇక్కడ కూడా
పరమాత్మను చెప్పడం జరుగుతుంది. అంటే ఆ ఎటువంటి జ్యోతి స్వరూపం అని అంటే ఈ విశ్వానికి అంతటికీ కూడా ఆధారముగా ఉన్నటువంటి జ్యోతి స్వరూపం. అంటే ఈ విశ్వం యొక్క వెలుగుకు శోభకు కారణమైనటువంటి జ్యోతి పరంజ్యోతి. విశ్వానికి ఆధారముగా ఉన్నది, విశ్వాతీతముగా కూడా ఉన్నది. ఈ విశ్వమంతా ఆ జ్యోతి మీదే ఆధారపడి ఉంది. కానీ అంతకు మించి ఎంత మనం విశ్వాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాము, గ్రహించగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము, తెలుసుకోగలుగుతున్నాము, వాటన్నిటికీ కూడా అతీతముగా ఎంతైతే తెలుసుకున్నామో అంతకే పరిమితం కాదనమాట. అంతకి మించి అంతకంటే ఎక్కువగా ఉన్నది. కాబట్టి విశ్వాతీతమైనటువంటి పరబ్రహ్మతత్వము, విశ్వాతీతమైనటువంటి జ్యోతి స్వరూపముగా పరంజ్యోతి అన్న నామాన్ని మనం ఇక్కడ గ్రహించవలసి ఉంటుందంట. ఎందుకు అంటే విశ్వము అన్నప్పుడు కేవలం ఈ మానవ కోటి, లేకపోతే ఇక్కడ కనిపిస్తున్న భూలోకం మీద కనిపిస్తున్న జంతు కోటి, మానవ కోటి మాత్రమే కాకుండా దేవతలకు సైతం జ్యోతి స్వరూపముగా ఆ పరబ్రహ్మం ఉంటుంది. కాబట్టి అంటే దేవతలలో ఉన్న శక్తి కూడా తానే, దేవతల ద్వారా పాలించబడుతున్న ఈ సృష్టికి కారణం తానే, దేవతలతో ఉన్నటువంటి శక్తి కూడా తానే. కాబట్టి వారి చేత కూడా ఆరాధించబడుతుంది. అంటే వారి ఉనికికి కూడా మనం ముందు చాలాసార్లు అర్థం చేసుకున్నాం కదా. ప్రతి ఒక్క త్రిమూర్తులతో మొదలుకొని మిగిలిన దేవతలందరూ కూడా వారి వారి కార్యనిర్వహణ చేయడానికి తల్లిని ఆరాధించి ఆ తల్లి శక్తిని గ్రహించిన తరువాతే వారి కార్యనిర్వహణలో వారు ముందుకు వెళ్ళడం జరిగింది అని మనం చాలాసార్లు చాలా నామాల దగ్గర అర్థం చేసుకున్నాం. కాబట్టి అంటే వారి కార్యనిర్వహణ కాలం చక్రం నడుస్తుంది అన్న, లేకపోతే సృష్టి ధర్మపాలన జరుగుతుందన్న, నియమబద్ధంగా లయం చేసుకోవడం అనేది, లయమైపోవడం అనే కార్యం జరుగుతుందన్న, ఆయా దేవతలు సక్రమంగా వారి పరిమలను నిర్వర్తించటం వలనే అదే వారి ఉనికిని తెలియపరుస్తుంది. ఇప్పుడు ఋతుచక్రాలే తీసుకున్నట్లయితే గనక ఏ కాలానికి తగ్గట్టుగా, ఏ సమయానికి తగ్గట్టుగా ఆ ఋతువులోకి ప్రవేశించి వాతావరణంలో మార్పులు జరుగుతున్నప్పుడే గ్రీష్మ ఋతువు వస్తే గ్రీష్మ ఋతువును, వసంత ఋతువును మనం గ్రహించగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం. అంటే అక్కడ గ్రీష్మ ఋతువు కావచ్చు, లేదా వర్షాకాలం కావచ్చు, వానదేవుడు కరుణించాడు, కురిపించాడు అని అర్థం చేసుకుంటున్నామంటే అక్కడ ఆ దేవత యొక్క ఉనికిని తెలుపుతున్నది కూడా ఈ పరతత్వమే. కాబట్టి తన వల్లే అర్థమవుతుంది. కాబట్టి బాగా గాలులు వీస్తున్నాయంటే వాయుదేవుడినే తెలుసుకుంటాం. మబ్బుల గురించి పెట్టినప్పుడు కానీ, లేదా సూర్యకాంతి బీభత్సంగా తేజస్సు ఎక్కువగా ఉన్నప్పుడు సూర్యుడి గురించి అర్థం చేసుకోవడం కానీ, అవన్నీ వారి వారి క్రియలు, వారికి నిర్దేశించబడినటువంటి పనులు, అవన్నీ సక్రమంగా జరుగుతూ కనిపిస్తున్నప్పుడే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు పున్నమి చంద్రుడు పరిపూర్ణంగా కనిపించాడు అంటే ఈ రోజు పున్నమి అనే విషయం తెలుస్తుంది. ఇప్పుడంటే మనం మానేసాం కానీ ఆకాశాన్ని చూడటం, మనకి ఆకాశం చూడకుండానే ఆకాశంలో ఉండే చుక్కలు తారలన్నీ ఇంట్లోనే పెట్టేసుకొని ఆర్టిఫిషియల్ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకున్నాం. కాబట్టి నిజమైన సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి సౌందర్యాన్ని గ్రహించలేకపోతున్నాం. కానీ పున్నమి చంద్రుని చూసి మనకి అర్థం చేసుకోగలుగుతాం అది పౌర్ణమి అని. ఇప్పుడు గ్రహణాల లెక్కింపు కావచ్చు, ఇంకేమైనా సరే మిగిలిన నక్షత్ర తారా బలాలు, వాటి గమనాలు, ఇవన్నీ ఎలా అర్థం చేసుకుంటున్నాం? అవి మనకి ప్రకటీకృతం అవ్వడం వల్ల, అంటే వాటి ఉనికిని తెలియపరచడం వల్ల, వాటి యొక్క పనులను ఏదో ఒక రూపంలో మనకి చూపించటం వల్ల మనకు అర్థమవుతుంది. కాబట్టి అలా అందరి దేవతలు, మానవులు అందరి యొక్క ఉనికికి కారణమైన జ్యోతి స్వరూపముగా మనం పరంజ్యోతి అన్న నామాన్ని గ్రహించవలసి ఉంటుందంట. ఎందుకంటే యుగాలు, కల్పములు గడిచిపోయే కొద్దీ, అంతరించిపోయే కొద్దీ ఏదో ఒక సమయంలో అన్నీ నశించిపోవచ్చు. మనకి సృష్టికర్త అయిన బ్రహ్మైనా కావచ్చు, ఇంకేవైనా సరే వారి సమయం గడిచిపోయిన తర్వాత అవన్నీ అంతరించిపోవచ్చు. కానీ దానికి ముందు, ఆ సమయంలో, ఆ తరువాత ఎప్పటికీ ఉండే ప్రకాశ స్వరూపము. కాబట్టి పరంజ్యోతి అంటే ఎప్పటికీ, ఎల్లప్పుడూ, అన్ని కాలాలలో, అన్ని అవస్థలలో, అన్ని యుగాలలో, అన్ని చోట్ల ఉనికిని కలిగి ఉంటున్నది కేవలం ఈ పరంజ్యోతి తత్వం మాత్రమే. మిగిలిన అన్ని కాలానుగుణంగా కాలక్రమేణా అంతరించిపోవడం, అంతమైపోవడం అనేది జరుగుతుంది. కానీ ఇది మాత్రం నిత్య శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి పరంజ్యోతి శాశ్వతమైన ఉనికిని కలిగినటువంటి పరబ్రహ్మ తత్వము. తర్వాత పరంధామ.
ధామము అన్నప్పుడు మనకు అర్థమయ్యేది ముఖ్యమైన అర్థం ఏమిటి? ధామము అంటే నివాస స్థానము, స్థలము, కొలువై ఉండే స్థలము, ఇవే అర్థాలు మనకి గోచరిస్తూ ఉంటాయి. ఇక్కడ పరంధామము అని చెప్తున్నాం. పరంధామ అని చెప్పారు అంటే పరము మాత్రమే ఉన్న ధామం, ఎక్కడికైతే ఏ ధామానికైతే చేరుకోగలిగి తిరిగి రావలసిన ఆవశ్యకత లేనిది ఉంటుందో అది పరంధామం. అందుకనే చనిపోయిన వారందరూ కూడా పరంధాములయ్యారు అని మనకి వ్యావహారికంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మనందరి నమ్మిక. ఈ జన్మ ఎత్తిన తరువాత ఎంతో కొంత సత్కర్మలు సత్కార్యాలు నిర్వహిస్తాం కాబట్టి తప్పకుండా భగవత్ సాక్షాత్కారం వాళ్ళందరికీ దక్కుతుంది అనేది నమ్ముతాం కాబట్టి ఆ విధంగా మనం పరంధామము అనే వ్యవహారాన్ని వాడడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆ పరంధామం ఎంత గొప్పది అంటే బాధపడాల్సిందో భయపడవలసిందో కాదు కాబట్టి ఆనందమయ స్థితి. ఒకసారి అక్కడికి చేరిన తర్వాత అంటే ఆ తల్లి ఒడిలోకి చేరిన తర్వాత తిరిగి మళ్ళీ తల్లి మనల్ని ఒంటరిగా వదిలేది ఈ ప్రపంచంలోకి, ఈ మాయా ప్రపంచంలోకి, మాయా జీవితంలోకి. కాబట్టి అంత జాగ్రత్తగా కాపాడే స్థలం లేదా స్థానం కాబట్టి ఆ తల్లిని పరంధామ అని కూడా ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. తండ్రి అయితే పరంధాముడు, తల్లి అయితే పరంధామ. అన్నిటికంటే విలువైనది, గొప్పది, ఉత్కృష్టమైన ధామము ఏది అంటే అది పరంధామము అని చెప్పుకోవాలట. ఇంకా మనకి జాగ్రత్త, స్వప్న, సుషుప్త, తురీయ అవస్థలు మనం చాలాసార్లు తెలుసుకున్నాం కదా. కాబట్టి ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలన్నింటినీ మనం ఇంద్రియములతోనో మనస్సుతోనో అర్థం చేసుకోగలుగుతాం, వాటిని అనుభూతి చెందగలుగుతాం. అనుభూతికి చెందనిది ఏదైతే ఉందో తురీయము, అదే పరంధామం అటండి. తురీయ ధామం. ఈ 4 ధామాలు అనుకుంటే అన్నిట్లోకి ఉత్కృష్టమైనది, ఇంద్రియములతో అర్థం చేసుకోలేనటువంటి ధామం ఏదైతే ఉందో అది తురీయ ధామం. దానినే పరంధామం అని అనడం కూడా జరుగుతుందట. అలా ఈ ధామాలలో ఇది ఒకటి చెప్పుకుంటున్నాం. అలాగే మనకి భగవద్గీతలో కూడా 15వ అధ్యాయంలో చెప్పుకోవడం జరుగుతుంది. యత్ గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఏ ధామమునకైతే చేరిన తరువాత వెనుతిరిగి రావలసిన అవసరం ఉండదో అదే నా ధామము అని. యత్ గత్వా న నివర్తంతే, తిరిగి వెనక్కి రాకుండా ఎక్కడికైతే చేరి, తత్ ధామ పరమం మమ, మమ నా యొక్క ధామము అది అని చెప్పడం జరిగింది కృష్ణ పరమాత్మ. అదేవిధంగా ఆ శ్లోకాన్ని పూర్తిగా చూసుకున్నట్లయితే న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః అని కూడా వస్తుంది. అంటే సూర్యకాంతి కానీ, చంద్ర తేజస్సు కానీ, అగ్ని యొక్క అవసరం కానీ లేనటువంటి ధామం, ఎక్కడికైతే చేరిన వారు తిరిగి రావలసిన అవసరం లేదో, తిరిగి రారో అదే నా ధామము అని కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పడం జరిగింది. కాబట్టి అంటే అంత సృష్టిసారం, వేదసారం భగవద్గీతలో కూడా ఉంది అని మనం నమ్ముతాం కాబట్టి అక్కడి నుంచి కూడా దీన్ని గ్రహించి అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా పరంధామము అన్నప్పుడు వెనుతిరిగి రానవసరం లేనటువంటిది, అక్కడ కూడా ఇంక వేటి అవసరం ఉండనటువంటిది అని అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా కూర్మ పురాణంలో కూడా శివవాకుగా చెప్పబడిందటండి. శాంతము సత్యము సదానంద స్వరూపమైనటువంటి గౌరీదేవి తను నా పరంధామము అని శివపరమాత్మ, ఆ పరమేశ్వరుడే, సాక్షాత్ పరమేశ్వరుడే చెప్పడం జరిగిందట కూర్మ పురాణం ద్వారా. కాబట్టి అన్ని చోట్ల భగవంతుడు, ఆ కృష్ణ పరమాత్ముడా, శివ పరమేశ్వరుడా అని కాకుండా భగవంతుడే చెప్పాడు. శాంతమైనది, సదానందమైనది, సత్యమైనది. సత్యం అంటే శాశ్వతం, ఇందాక మనం అనుకున్నట్టు ఎప్పటికీ ఉండేది. ఆనందం, సదానందం, అక్కడ ఆనందం తప్ప మరొకటి ఉండదు. శాంతమే తప్ప మిగిలిన ఇంద్రియావేశాలకు వేటికి లోను కావలసిన పరిస్థితి అక్కడ ఉండదు. కాబట్టి ప్రశాంతమైనదే వాతావరణమే ఉంటుంది. కాబట్టి అటువంటిది గౌరీదేవి, అది నా ధామము అని చెప్పడం జరిగిందట. అంటే శివపార్వతులు వేరు కాదని చెప్తూనే ఆ తల్లిని పరంధామంగా నిర్దేశిస్తూ పరమాత్ముడే చెప్పినటువంటి వాక్యంగా తెలుసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇంద్రియములతో అంటే ఇంద్రియ గుణములకు లోను కానిది, అధీనంలోనికి రానిది, అక్కడిని అంతకంటే ఉత్కృష్టమైనది అనేది అర్థమవుతుంది. తర్వాత పరమాణు
పరమాణువు అంటే అణువులు పరమాణువులు వైజ్ఞానికంగా తీసుకున్నా కూడా చెప్పుకునేవి ఏంటంటే చాలా అతి సూక్ష్మమైనవి అన్న అర్థంలోనే పరమాణువును గ్రహించడం జరుగుతుంది. కాబట్టి సూక్ష్మము అంటే చిన్నది, కంటికి కనపడనంతది అలాంటి అర్థం తీసుకోవడం కాకుండా ఇంద్రియాలకు అందకుండా వ్యాపించి ఉన్నటువంటిది ఉన్నదని తెలుస్తుంది, కానీ ఇంద్రియములతో దానిని గ్రహించలేకపోతున్నాం. అంటే అది శబ్దం అవ్వచ్చు, వస్తువు అంటే ధ్వని అవ్వచ్చు చెవుల ద్వారా గ్రహించడానికి, ఒక వస్తువో రూపమో అవ్వచ్చు కనుల ద్వారా గ్రహించడానికి, వాసన, ఇవన్నీ స్పర్శ, వీటన్నిటితో కూడా గ్రహించలేనటువంటిది. వీటన్నిటి తర్వాతగా ఉన్నటువంటి మనస్సుతో సహా, మనస్సును కూడా ఇంద్రియాలలో ఒకటిగా తీసుకున్నట్లయితే, ఎందుకంటే ఇంద్రియములతో దేన్నైతే భావించగలుగుతామో తెలుసుకోగలుగుతామో దాన్నే మనస్సు ద్వారా కూడా భావనలోకి తీసుకోగలుగుతాం, ఊహలోకి తీసుకోగలుగుతాం. అంతే కదండి. ఇప్పుడు ఒక వ్యక్తి మన ఎదురుగా లేకపోతే అసలు ఇప్పుడు మనతో పాటు లేకపోయినా వారికి సంబంధించిన ఊహలు, వారి ఆకారాలు, వారి మాటలు, వారి నడక, ఇంకేదో ఒకటి మనం చూసి ఉన్నాము కాబట్టి వారు లేని సమయంలో కూడా మన మనసులో వారిని తలుచుకోగలుగుతాం. వారిని జ్ఞాపకం వచ్చినప్పుడు వారికి సంబంధించినటువంటి ఈ హావభావాలు, ఇంకేదైనా ఒక విషయం మనకి గోచరిస్తుంది. అంటే మనస్సు కూడా ఇంద్రియాలకు అతీతంగా లేదు. ఇంద్రియాలతో ఏదైతే గ్రహించగలుగుతున్నామో దాన్నే భావన చేయడానికి, ఒక వరకు ఊహలో అయినా సరే భావన చేయడానికి ఇంద్రియాల సహాయం అక్కడ కూడా అవసరం. కాబట్టి పరమాణువు అన్నప్పుడు ఇంద్రియములతో కానీ మనస్సుతో కానీ కూడా గ్రహించలేనటువంటి సూక్ష్మ స్థితిని పరమాణువు అని చెప్పాలట. కాబట్టి ఇక్కడ ఇంకొక పోలిక ఏం చెప్తున్నారు అంటే, వ్యాపనము అన్నాం కాబట్టి సృష్టిలో అంతటా వ్యాపించి ఉంది అంటే వ్యాపన శక్తి పరంగా గ్రహించగలిగినది ఆకాశాన్ని. ఆకాశం అంతా వ్యాపించి ఉంది కదండి. ఏదో కొంత స్థలానికో కొంత ప్రాంతానికో పరిమితమై లేదు. భూభాగం అంతా కూడా వ్యాపించి ఉంది. అలా ఉన్న ఆకాశాన్ని సూక్ష్మం అని చెప్తారట. అలాంటి సూక్ష్మాకాశానికంటే కూడా పరమ సూక్ష్మమైనది. పర అన్న శబ్దం అన్నిటికీ అతీతమైనది కాబట్టి అంతకంటే పరమ సూక్ష్మమైన దాన్ని ఏదైతే ఉందో అదే ఆ తల్లిగా భావించాలి అని పరమాణువు అన్న శబ్దంలో చెప్తున్నారు. అంటే మనం ఇందాక అనుకున్నట్టు ఇంద్రియములు, మనస్సు కూడా చేరలేనటువంటివి, తలచుకోలేనటువంటివి, గ్రహించలేనటువంటిది ఏదైతే ఉందో ఆ స్వరూపం, అంతటి సూక్ష్మ స్వరూపాన్ని పరమాణువు అని తీసుకోవాలట. తర్వాత పరాత్పర, మనం పరాపరాగా ముందు చూసాం, ఇక్కడ పరాత్పర అంటే పరమునకు కూడా పరమైనది. పరము అని ఏదైతే చెప్పుకుంటున్నామో అంతకంటే కూడా పరమైనది అన్న అర్థం పరాత్పరాలో వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇందాక మనం అనుకున్నట్టు ఇది అని నిర్దేశించి చెప్పలేనటువంటిది ఏదైతే ఉందో అది పరాత్పర. ఇంద్రియములను మొదలుకొని ఇంద్రియముల తర్వాత ఇంతకంటే లోతైనది అనేది మనస్సు అని అనుకుంటే, మనస్సు ద్వారా గ్రహించగలమా అని అనుకుంటే అది కూడా అవ్వట్లేదంట. దాని తర్వాత ఏంటి అంటే బుద్ధి. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి వేటికి అందకుండా వీటికంటే ఉత్కృష్టముగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ తత్వాన్ని పరాత్పర అని చెప్పాలి అని అంటున్నారు. అలాగే ఇంకొక అర్థం ఏం చెప్తున్నారు అంటే, పరము అంటే బ్రహ్మము అని మనం ఇదివరకు కూడా అర్థం చేసుకున్నాం కదండి. ఇక్కడ పరం అన్నప్పుడు బ్రహ్మగారిని మనం తీసుకున్నట్లయితే కనుక బ్రహ్మ గారి ఆయువుని పరం అనాలటండి. పరము అంటే బ్రహ్మగారి ఆయువునట. అంటే పరాత్పర అన్నారు ఇక్కడ. అంటే పరము కంటే పరమైనది అన్నప్పుడు బ్రహ్మగారి ఆయువు కంటే కూడా ఉత్కృష్టమైనది. అంటే ఇందాక మనం అనుకున్నట్టు కాలపరిమితులు అంటే కల్పాంతాల్లో, యుగాంతాలలో బ్రహ్మ సైతం ఆయువు ముగించుకునే అవకాశం ఉంది. కానీ ఆయన కంటే అంటే బ్రహ్మగారు సృష్టికర్త అయిన బ్రహ్మ ఉన్నా లేకపోయినా కూడా ఆయన కంటే తర్వాత కూడా ఆయన లేని సమయంలో కూడా ఉంటుంది, అంతకంటే ఉత్కృష్టమైనది అని చెప్పడానికి పరాత్పర అన్నది. అంటే సృష్టి అంతా బ్రహ్మగారి మీద ఆధారపడి నడిస్తే బ్రహ్మగారే ఆయువే ముగిసిపోయింది అంటే ఇక సృష్టి లేనట్టు కదండి. సృష్టి అంతా అంతమైపోయినట్టు. కానీ అక్కడ కూడా ఉంటున్నది తను. కాబట్టి కాల పరిమితి అంటూ లేనిది. ఇప్పుడు
ఒక యుగం గడవడం, కల్పం అవ్వడం, అంతం అవ్వడం అనే దానికి లెక్కగట్టి చెప్పగలుగుతున్నాం. గణన చేసి ఇన్ని వేల లక్షల సంవత్సరాలని చెప్పగలుగుతున్నాం. అంటే అన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఏమీ ఉండట్లేదు అని అన్నప్పుడు ఆ ఏమీ ఉండని స్థితిలో, ఆ శూన్య సూక్ష్మ స్థితిలో కూడా ఉన్న పరతత్వం కాబట్టి ఆ తల్లిని పరాత్పర అని గ్రహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే శ్రీచక్రానికి ఉద్దేశించుకొని మనం ఇదివరకు కూడా తెలుసుకున్నట్టు శ్రీచక్రంలో ఉన్న నవావరణలకు ఒక్కొక్క ఆవరణకు ఒక్కొక్క యోగిని దేవత ఉంటుంది. అధిదేవతలుగా ఉన్నవారు వేరు, యోగిని దేవతలుగా ఉన్నవారు వేరు. అలా చూసుకున్నప్పుడు త్రైలోక్య మోహన చక్రం నుండి మొదలు పెట్టుకొని ప్రకట యోగిని, గుప్త యోగిని, గుప్తతర యోగిని, రహస్య యోగిని, సంప్రదాయ యోగిని, ఇలా అతి రహస్య యోగిని, అలా వరుస పెట్టి ఆఖరున ఉన్న అంటే బిందు స్వరూపంలో ఉన్నటువంటి తల్లికి అక్కడ ఉన్న తల్లి పేరు పరాపర రహస్య యోగిని. పరాత్పర అన్న పరాపరాలో ఉన్న ఆ పరబ్రహ్మ తత్వాన్ని, విశ్వాతీతమైనటువంటి పరబ్రహ్మ తత్వాన్ని సూచిస్తుంది. కాబట్టి పరము అపరము అన్నా కూడా అపరముగా వ్యక్తమవుతూ ఉన్న అవ్యక్తికరమైనటువంటి శక్తే పరా అని అర్థం చేసుకున్నాం. కాబట్టి ఆ పరాపర బిందు రూపంలో ఉన్నటువంటి ఆ తల్లికి ఉన్న పేరే పరాపర రహస్య యోగిని. అక్కడ అది ఉద్దేశించి కూడా ఇక్కడ చెప్తున్నారు అని అంటే ఆవిడే పరాపర రహస్య యోగినిగా ఉన్న ఆవిడే పరాపరాగా వ్యక్తమవుతుంది, మనకి తెలుస్తోంది. అందువల్లే ఆ తల్లికి లలిత పరాభట్టారిక అన్న నామం కూడా ఉంది. ఆ విషయం కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలన్నమాట. అంటే పరాపర, పరాత్పర, పరాపర రహస్య యోగిని, లలిత పరాభట్టారిక, ఇలా ఏ నామాలతో తీసుకున్నా ఒక్కటే అయినటువంటి ఆ పరబ్రహ్మతత్వాన్ని ఈ నామాల ద్వారా మనం గ్రహిస్తున్నాము అన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర. తర్వాత వాక్యంలోకి వెళ్ళినట్లయితే పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని. పాశహస్త, హస్తము యందు పాశమును ధరించి ఉన్నది. పాశహంత్రి, పాశములను తొలగించున్నది. పరమంత్ర విభేదిని, పరమంత్రములను విభేదించున్నది. ఇవి సామాన్య నామార్థాలుగా. ఇప్పుడు పాశహస్త పాశహంత్రి అంటే చేతిలో పాశం కలిగి ఉన్నదని చెబుతున్నాము. పాశహంత్రి అంటే పాశమును తొలగిస్తుందని చెబుతున్నాం. రెండూ కూడా విరుద్ధార్థాలుగా కనిపిస్తున్నాయి. కారణం ఏమిటి అంటే పాశము అంటే బంధము, బంధనము, కట్టి ఉంచేది, కట్టపడేది, ఇవే కదండి. కాబట్టి అంటే తన చేతిలో పాశాన్ని ధరించి ఉంది అని అంటే అవసరమైనప్పుడు ఆ పాశాన్ని ఒకరి మీద ప్రయోగిస్తుంది, మన మీద ప్రయోగిస్తుంది అనే అర్థాన్ని తీసుకోవాలి. పాశహంత్రి అన్నప్పుడు ఎవరికైతే ఇంకా బంధనాలతో అవసరం లేదో వారిని వాటి నుంచి విముక్తి కలిగిస్తుంది అన్నది కూడా ఇక్కడే గ్రహించవలసి ఉంటుంది అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు పశువుల కాపరి అవసరమైనప్పుడు వాటిని కట్టి ఉంచుతాడు. అవసరం వాటికి మేత అవసరం, వాటికి ఆహారం అవసరం, కాసేపు వ్యాహారాలకి వెళ్ళడం అవసరం అనుకున్నప్పుడు వాటికి బంధనాలు తీసేసి ఆ పశువుల కాపరి పశువుల్ని వదిలేయడం జరుగుతుంది. అవి స్వేచ్ఛగా తిరిగినంతసేపు మళ్ళీ తిరిగి వచ్చాక వాటికి ఇంకా తిరగవలసిన అవసరం లేదు కాబట్టి కట్టేసి ఉంచుతాడు. అదంతా కూడా ఆయన వాటిని తెలుసుకొని గ్రహించుకొని వాటికి తగ్గట్టుగా ఆయన చేస్తున్నాడు. అదేవిధంగా ఆ తల్లి కూడా సృష్టినంతటినీ తానే కాపాడుతూ ఉన్న తల్లి కాబట్టి ఎప్పుడు ఎవరికి ఎక్కడ బంధనాలు అవసరము, బంధనాలు అంటే మనకి కాళ్ళకి చేతులకి తాడు కట్టేసి ఉంచాలని కాదు కదండి. మనకి ఇక్కడ ఉండేటువంటి ప్రాపంచిక విషయాలతో ఉండే అనుబంధములు, బంధములు, ఇవే మనకుండే పాశములు, అంతే కదా. వాటిని విడతీసుకొని మనం పోలేము. కానీ ఆ తల్లికి తెలుసు కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎవరిని బంధించి ఉంచాలో, అంటే వీడు సక్రమంగా ప్రవర్తించాలి అంటే వీడికి బంధాలు తప్పవు అని అనుకున్నప్పుడు వాళ్ళకి అవసరమైనంత కాలం, వారిలో ఆ పరిణతి వచ్చేంత కాలం వారిని ఆ బంధాలలోనే ఈడ్చి ఉంచుతుందటండి. ఒక్కసారి ఆ పురోగతి పరిణతి వారిలో వచ్చింది అని గ్రహించగలిగిందో వెంటనే ఆ బంధాలన్నిటి నుంచి కూడా విముక్తుల్ని చేసి ఇక ఆ తల్లి వైపే వారి ధ్యాస ఉండేలాగా మరల్చుకోగలుగుతుందట. అంటే అవసరమైనప్పుడు దారిలో పెట్టడానికి కొన్ని కట్టుదిట్టమైన కట్టుబాట్లు పెట్టుకోవాల్సి వస్తుంది కదండి. ఇప్పుడు పిల్లలకు కూడా సరైన దారిలోకి రావాలి అని అనుకున్నప్పుడు కాస్త ఖచ్చితంగా కొంచెం కఠినంగా వ్యవహరిస్తూ ఉండవలసిన అవసరం ఉంటుంది పిల్లలు అని అనిపించినప్పటికీ కూడా. అదేవిధంగా ఆ తల్లి కూడా
వీరు సరైన మార్గంలో ఉండాలి, వీళ్ళకి తెలియాలి అని అనుకున్నప్పుడు అది ఒక శిక్ష కాదు, శిక్షణ లాగా ఉండడం కోసం పాశహస్తాగా ఉంటుందట. అంటే పాశములను మన వైపుకు విదిల్చి మనల్ని ఆ పాశాల్లో బంధించి అక్కడ కూడా తప్పుదోవ పట్టకుండా ఉండడం కోసం. ఎంతమందిని మనకి ఇంకా ఏ బరువు బాధ్యతలు లేవు, ఇవాళకి ఏ పని లేదు, బరువు బాధ్యతల దాకా లేదండి. వాళ్ళ పెందలాడే మన ఆడవాళ్ళమే తీసుకున్నట్లయితే పెందలాడే పని అంతా చక్కదిద్దేసుకున్నాం, అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి, ఖాళీ సమయం దొరికింది అని అనుకున్నప్పుడు ఆ ఖాళీ సమయంలో భగవతారాధన చేసుకుందాం, ఆ భగవన్ నామస్మరణ చేసుకుందాం, లేదంటే సదాలోచన చేసుకుందాం అని ఎంతమందికి తడుతుందండి? చాలా తక్కువ మందికే వస్తుంది ఆ ఆలోచన. అంటే దొరికిన కాస్త సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడం అంటారు కదండి, అదనమాట. అలాంటి సద్వినియోగం చేసుకోవడం అంటే భగవత్ సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేయడం. అది చేసేవాళ్ళు అసలు ఖాళీ సమయమే లేదనే కంప్లైంటే ఎక్కువ ఉంటుంది, అది వేరే విషయం. ఒకవేళ దొరికినా దాన్ని ఇటువంటి సదాలోచన కోసమో సత్కార్యం కోసమో ఉద్దేశించి చేసేవాళ్ళము అనేది చాలా తక్కువ మందిమే ఉంటాము. ఉండడం అనేది మనకు తెలుసు, కానీ ఒప్పుకోలేము అంతవరకే. కాబట్టి ఇట్లా అంటే తప్పుదారుల్లోకి, తప్పుడు ఆలోచనలోకి, అనవసరమైన వ్యవహారాల్లోకి వెళ్లకుండా ఉండడం కోసం అవసరమైనంత బంధనాలని ఇచ్చి కట్టేసి ఉంచుతుందన్నమాట. లేకపోతే వీళ్ళు దారి తప్పేస్తారు, దారి తప్పేటో వెళ్ళిపోతారు, అలా దారి తప్పనివ్వకుండా కాపాడుతుందన్నమాట. అదే ఎప్పుడైతే వీరికి ఇంకా బంధాలతో అవసరం లేదు, వీళ్ళల్లో ఆ పరిణతి వచ్చింది, వీరు ఏకాంతంగా కూడా సాధన చేయగలరు అన్న నమ్మకం కలుగుతుందో అప్పుడు వాళ్ళని పాశముల నుంచి విముక్తి చేస్తుందట. అది పాశహస్త, పాశహంత్రి. ఆ తర్వాత పరమంత్ర విభేదిని. మొదట ఈ నామార్థంగా ఉండే తత్వార్థాన్ని గ్రహిద్దామండి. మంత్రములు అన్నప్పుడు ఇక్కడ మనకి మంత్రిణీన్యస్తరాజదూహు అన్నప్పుడు కూడా మనం అక్కడ ఏం అర్థం చేసుకున్నాం? శ్యామలాదేవిని మంత్రినిగా నియమించింది రాజ్యాన్ని రాజ్యపాలన చేయడం కోసం అని అర్థం చేసుకున్నాం. మంత్రులుగా ఎవరుంటారండి? రాజ్యపాలనలో రాజ్య సంక్షేమం కోసం ఆలోచించి సరైన ఆలోచనని, సూచనని ఇవ్వగలిగిన వాళ్ళనే మంత్రులుగా. వాళ్ళకి కావలసింది అక్కడ శారీరక దారుఢ్యం కాదు కదండి, బుద్ధిబలం. బుద్ధిబలంతో ఆలోచించి రాజ్య ఉన్నతి కోసం, రాజ్యంలో ఉన్న వారి సంక్షేమం కోసం సదాలోచనని, సరైన సూచనని ఇవ్వగలిగిన వాళ్ళని మంత్రులుగా చేయడం జరుగుతుంది. కాబట్టి మంత్రిణీన్యస్తరాజధూహు అన్నప్పుడు కూడా అలా రాజ్యాన్ని కాపాడగలిగినటువంటి తల్లిగా ఆ శ్యామలాదేవిని ఆ తల్లి నియమించింది, అక్కడ ఆవిడ నియామకురాలుగా ఉన్నారు అనేది మనం అక్కడ అర్థం చేసుకున్నాం. అదే ఇక్కడ మంత్రము అంటే ఆలోచన, మంత్రము అంటే ఆలోచన. కాబట్టి సరైన ఆలోచన చేసే వాళ్ళు మంత్రులు, మంత్రిణులు. పుంలింగం అయితే మంత్రి, స్త్రీలింగం అయితే మంత్రిణి అని అనుకుంటే, ఇక్కడ కూడా పరమంత్ర విభేదిని అన్నప్పుడు ఆలోచనని ఇక్కడ కూడా తీసుకుంటే పర ఆలోచన అంటే పరమమైనది పరబ్రహ్మతత్వం, అంతకి దానికి భిన్నమైనది అన్యమైనది ఏదైతే ఉందో అంటే ప్రాపంచిక విషయం. పరమమైనటువంటి పరమాత్మ వైపు కాకుండా దానికి భిన్నమైన అంటే పరమాత్మకు భిన్నమైనటువంటి ప్రాపంచికం వైపు ఎప్పుడైతే సాధకుడి ఆలోచన మరలుతుందో, అటువైపు వెళ్లకు, ఇటు తిరుగు నువ్వు అని ఆ ఆలోచనలని తన మనసులో నుంచి తొలగించి పరమాత్మ వైపు వారి దృష్టి సారించేలా చేస్తుంది అన్నది ఇక్కడ తీసుకోవాల్సిన సరైన అర్థం అటండి. పర మంత్ర, పర అంటే ఇతర అన్న అర్థం వస్తుంది కదండి, మనకు తెలుసు కదా. పరులు అంటే ఇతరులు, అలాగే ఇతర ఆలోచనలు అంటే తల్లికి దూరం చేసేటువంటి ఆలోచనలు, తల్లిని గ్రహించలేనటువంటి, అర్థం చేసుకోలేనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి దూరం జరుపుతుంది, వాటిని మన వైపుకు రానివ్వకుండా. అంటే ఆ తల్లిని, అమ్మా నీ ఎంత కష్టపడుతున్నా, ఎంత కష్టపడి సాధన చేస్తున్నా నా దృష్టి మళ్ళీ మళ్ళీ మరలుతుందమ్మా, నా ఆలోచన సడలుతుందమ్మా అంటే నువ్వు బెంగ పడనవసరం లేదు, వాటి నుంచి నేను తొలగించగలను అని ఆ తల్లి చెప్తుందనమాట. అంటే పాశహస్త అవసరమైనప్పుడు ఇస్తుంది, పాశహంత్రి అక్కర్లేనప్పుడు తీసేస్తుంది. ఎప్పుడు ఎంత అవసరమో, ఎక్కడ అవసరమో, ఎంత వరకు అవసరమో తెలుసు కాబట్టి అంతవరకే వాటిని ఉంచి అక్కర్లేనప్పుడు తీసేస్తుంది. కాబట్టి పరమంత్ర విభేదిని. ఇవన్నీ కూడా అంటే ఆ బంధాల్లో ఉంచినంత మాత్రాన మనల్ని బాహ్యం వైపు వెళ్ళిపోయి దానిలోనే ఆ మిథ్యలోనే బ్రతకమని కాదండి.
బాహ్యంలో ఉండి వాటిని గౌరవిస్తూ బాహ్యాతీతమైనటువంటి అంతర్లీనమైన అంతరాత్మ శక్తిని గ్రహించాల్సిన ఉద్దేశం అక్కడ ఉంది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇది ఒక రకమైన అర్థం పరమంత్ర విభేదినికి. ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే, మనం బాహ్యంగా ఆలోచించినా సరే ప్రతి ఒక్కడు తల్లిని కోరవలసిన కోరికలు అవి కూడా సత్యమైనటువంటి కోరికలండి. అవి కోరడంలో తప్పు లేదంట. నిజమైన సాధకులు తల్లిని, నిజమైన భక్తులు తల్లిని 4 రకాలు కోరవచ్చట. అవేంటి అంటే, తల్లిని సాధించడం కోసం అవసరమైనటువంటి సత్సంపద, సదారోగ్యము, సత్కీర్తి, శత్రుబాధ లేకుండా ఉండడం అన్నమాట. అంటే తల్లి ఆరాధనకు ఈ శరీరాన్ని నిలబెట్టుకోవాలి కాబట్టి ఆ పోషణకు అవసరమైనటువంటి సన్మార్గంలో సంపాదించగలిగినటువంటి సంపాదనని కోరవచ్చట. ఈ ఇచ్చిన దేహం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలుగుతాం, మోక్ష సాధనకైనా మనం వెళ్ళగలుగుతాం. కాబట్టి మంచి ఆరోగ్యము, సత్కీర్తి, అనవసరంగా అంటే ఇతరుల గురించి ఆలోచించిన అవసరం రాకూడదు. అంటే ఇతరులు మన గురించి తప్పుగా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండకూడదు, లేదంటే మనం కూడా ఆ ఆవేశాలకు లోనవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి సత్కీర్తి కోరవచ్చట. అలాగే శత్రుబాధ లేకుండా ఉండడం. శత్రువుల గురించే ఆలోచన లేకపోతే తల్లి గురించే కదా ఆలోచన, ఇంకేం ఉండదు. శత్రువులు అంటే మనుషులు, వ్యక్తులు అనే కాదండి. ఈ దురాలోచనలు, దుర్మార్గపు స్వభావాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా శత్రువులుగానే పరిగణించాలి. ఆ ఆలోచనలు, భావాలు ఉన్నతంగా ఉన్నంతకాలం సదాలోచన మనిషి మనసులోకి రాదు, వచ్చినా అది పక్కకు వెళ్ళిపోతుంది. కాబట్టి శత్రువులు అన్నప్పుడు కేవలం వ్యక్తులుగానే భావించకుండా ఈ దురాలోచనలు, దుష్ట స్వభావాలన్నిటినీ శత్రువులుగా చూస్తే అటువంటి బాధలన్నిటి నుండి కూడా విముక్తి కావాలని ఈ 4 కోరికలు స్వచ్ఛమైన కోరికలట. అవి కోరవచ్చట. అలానే శివపురాణంలో భగవంతుడు చెప్పిన ఇంకొకటి ఏమిటి అంటే, అమ్మవారు చెప్పిందట, భక్తులకి దరిద్రము, అనారోగ్యము, అపకీర్తి, శత్రుబాధ ఇవన్నీ ఉంటాయి. అవి ఎప్పటి వరకు ఉంటాయంటే శివస్మరణ చేయక మునుపు వరకు. ఎప్పుడైతే శివస్మరణ మొదలు పెడతారో వెంటనే ఇవన్నీ తొలగిపోతాయి అని తల్లి చెప్పిందట. అంటే శివస్మరణ చేయడం అంటే రోజు శివనామం 1,00,000 సార్లు చేసేస్తున్నామండి, లేకపోతే ఇన్ని పుస్తకాలు రాసేసామండి, శివనామకోటి రాసేసామండి, లేకపోతే శివపారాయణ ఎన్నిసార్లు ఇంతమంది ఇళ్లలో చేశామండి అంటే కాదండి. ఆ నామం తీసుకుంటున్నప్పుడు మన మానసిక స్వచ్ఛత ఎలా ఉంది అనేది ముఖ్యం అన్నమాట. అది స్వచ్ఛంగా ఉన్ననాళ్ళు వేల లక్షల కోట్లు అవసరం లేదు, ఒక్కటైనా చాలు. అది లేనప్పుడు ఎన్ని చేసినా కానీ ఎక్కడో ఒక చోట పట్టుకోగలుగుతావా అన్న ఆశే తప్ప వాటి అన్ని చేసేసాం కాబట్టి వచ్చిందని నమ్ముకోవడానికి కూడా లేదనమాట. అది మన ప్రవర్తనలోనే మనకు అర్థమవుతుంది. మనం దాన్ని గ్రహించి స్వీకరించడానికి ఇష్టపడక మనం ఆ మాట ఒప్పుకోమన్నమాట, అంగీకరించాం అంతే. అలా పరమంత్ర వివేదిని అన్నప్పుడు ఇక్కడ అంటే మిగిలినవన్నిటినీ తల్లే చేస్తుంది. తల్లిని నమ్ముకున్న తర్వాత, ఆ పరమాన్నే నమ్ముకున్న తర్వాత మిగిలిన పరములన్నిటినీ సునాయాసంగా ఇందాక అనుకున్నట్టు శివనామస్మరణ చేసిన వెంటనే పరములుగా ఉన్న మిగిలినవన్నీ కూడా ఆ పరమం కాదండి, ఇది పరం అంటే ఇతరమైనవి, మిగిలినవి అని అర్థం తీసుకుంటే ఆ ఇతరములైనటువంటి అన్నిటినీ తల్లే తొలగిస్తుంది అనేది ఒక అర్థం తీసుకోవచ్చట. ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మంచి ఆలోచన లేకుండా ఇప్పుడు భగవదారాధన అనేది మనకి దేవతలు, అసురులు, దేవతలు చూసుకున్నప్పుడు కూడా దేవతలు భగవరాధన చేశారు, అసురులు భగవరాధన చేశారు. వారికి కూడా దేవ కటాక్షం జరిగింది. ఇప్పుడు శివుడు వరం ఇస్తే వీరికి ఇది దొరికిందని, విష్ణువు వరం ఇవ్వడం వల్ల వీరికి ఇది దొరికిందని, ఇలా చాలా చూస్తాం. శివుడు వరం ఇచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి మళ్ళీ విష్ణువు మనకి పురాణాల్లో చెప్తున్నాను. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే ఆయన అవతారం ఎత్తి వాళ్ళందరినీ సంహరించవలసి వచ్చిందనేది మనకి ఎన్నో పురాణాల్లో అర్థమవుతున్న కథలు అన్నమాట. అంటే ఇక్కడ రావణాసురుడు మొదలుకొని మనకు తెలిసిన రాక్షసులు కూడా, ఇప్పుడు రావణాసురుడు పరమశివభక్తుడు కానీ ఆయనకు అంతం తప్పలేదు. అంటే వాళ్ళు దుష్టులైనప్పుడు, వాళ్ళల్లో దురాలోచనలు ఉన్నప్పుడు ఎంత దైవారాధన, ఎంతటి గొప్ప దైవారాధన చేసినా సరే వారి కర్మ ఫలితం అనుభవించవలసిందే. అంటే అటువంటి వారికి ఆ భగవత్ సాక్షాత్కారం, భగవత్ కృప అనేది కొంత పరిమితిలో కనిపించవచ్చు కానీ ఎప్పటికైనా సరే విముఖతే ఉంటుందట.
అదే ఇక్కడ పరమంత్ర విభేదిని అంటే పరులు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇటువంటి వారు దేశానికో ధర్మానికో రక్షణ కల్పించకుండా మంచిగా దాన్ని మాత్రం అశ్రద్ధ చేస్తూ దైవారాధన చేసినంత మాత్రాన సరిపోదు. అంటే దైవారాధన చేస్తున్నాను కాబట్టి దేశద్రోహానికి పాల్పడతానను, అధర్మ కార్యకలాపాలు నిర్వర్తిస్తాను అంటే ఆ వ్యవహారాన్ని తల్లి స్వీకరించదట. అటువంటి వారు ధర్మద్రోహులు, దేశద్రోహులు లేదంటే దుష్ట కార్యకలాపాలు సాగించి ఇతరులను బాధించేవారు, హింసించేవారు, వారు చేసేటువంటి పెద్ద పెద్ద గొప్ప యజ్ఞయాగాదులు ఎంతటివైనప్పటికీ కూడా ఆ తల్లి వాటిని స్వీకరించదు. అటువంటి వారి మంత్రములు, యజ్ఞయాగాదులు వీటన్నిటి ద్వారా మంత్రముల ద్వారానే కదండి ఈ పూజలు ఆరాధనలు జరిగేది. కాబట్టి వారి యొక్క మంత్రములను స్వీకరించదు, విభేదిస్తుంది అని యోగార్థాన్ని తీసుకోవచ్చట. ఇంకా మనందరికీ ఆకర్షితంగా ఉండేటువంటి ఇంకొక అర్థం ఏమిటి అంటే, ఒకరు ఎదుగుతుంటే ఇంకొకరు వారి ఉన్నతిని చూసి అసూయపడతారు, ఈర్ష్యపడతారు, వారిని ఎలా అయినా సరే దిగజార్చాలని చూస్తారు. ఇవన్నీ సహజంగా మనకు కనిపించేటువంటి స్వభావాలు. మనందరం కూడా ఎక్కడో ఒక చోట వాటికి లోనవుతూనే ఉంటాం. వారికి నేనంటే అసూయని, వారికి నా మీద చాలా ఈర్ష్య ఉందని, నా ఉన్నతిని వారు చూడలేకపోతున్నారని. అవి అబద్ధాలుగా కూడా లేవండి, నిజాలుగా చాలా చోట్ల కనిపిస్తూనే ఉంటాయి. ఎంతో చక్కగా ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళని ఏదో ఒకటి వాళ్ళని తప్పుగా చూపించి వాళ్ళని అలా సృష్టించి దిగజార్చి పూర్తిగా అధపాతాళానికి తొక్కేసిన సందర్భాలు చాలా ఉంటాయి. కాబట్టి అటువంటి వారి చేష్టలను కూడా నియంత్రిస్తుందట. అంటే మీరు భయపడక్కర్లేదు. శత్రు బాధ అన్నాం కదా ఇందాకే, ఎవరో శత్రువులు ఉన్నారు, వారు మనల్ని దిగజారుస్తారు, వాళ్ళ మనల్ని నాశనం చేస్తారు అని బాధపడక్కర్లేదట. తల్లిని నమ్ముకుంటే మన ఉన్నతికి అవరోధంగా ఉన్నటువంటి వ్యక్తులు, పరిస్థితులు, కాలము ఏదైనా అవ్వచ్చు, దానిని తల్లి పూర్తిగా తొలగించేసి చెరిపివేసి మనల్ని కాపాడుతుంది, ఉన్నతంగా ఎదిగేలా చేస్తుంది అనేది ఇంకొక అర్థం అట. కాబట్టి వారి వల్ల ఇలా అయిపోయింది నా పరిస్థితి, వీరి వల్ల ఇలా అయిపోయింది అని అనుకోవడం కాకుండా అలాంటివేవీ జరగవు తల్లిని నమ్ముకున్న వాళ్ళకి అనే నమ్మకాన్ని మనం గట్టిగా బలంగా పెట్టుకోవాలన్నమాట. ఇది పరమంత్ర విభేదిని అన్న నామానికి సంబంధించి. అలా పాశహస్త, పాశహంత్రి, పరమంత్ర విభేదిని అన్న నామంలో ఈ విషయాలను మనం గ్రహించవచ్చు. తర్వాత మూర్త నిత్యతృప్త మునిమానస హంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతి. మూర్త అమూర్త, మనకి సత్యము అసత్యము ఇట్లాంటి నామాలన్నీ తల్లికి చాలా చోట్ల వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా మూర్తము అమూర్తము అంటే, మూర్తము అంటే వ్యక్తీకృతం అవుతున్నది, ప్రకటీకృతం అవుతున్న స్వరూపాన్ని మూర్తము అంటాం. అవ్యక్తముగా ఉన్నటువంటి దాన్ని అమూర్తము అంటాం. అంటే సగుణ సాకార స్వరూపము మూర్తమైతే నిర్గుణ స్వరూపాన్ని అమూర్తముగా చెప్పుకుంటాం. సగుణ స్వాకారము అని అంటే మనం ఊహలోకి తల్లి నామం తీసుకోగానే తల్లిని ఊహించుకునే విధానం. మహిషాసుర మర్దిని అన్నా, దుర్గా అన్నా, లలిత అన్నా, గౌరీ అన్నా, పార్వతి అన్నా, ఇక ఏ నామంగా తీసుకున్నా ఆ తల్లి యొక్క ఆకారము, రూపము, లేదటువంటి ఆ తల్లి చేసినటువంటి లీలలు, అంటే లీలలు అంటే తల్లి చేసిన వధలో ఇంకేవైనానో లేదంటే వేరే ఏవైనా పురాణ కథలో, ఇవన్నీ కూడా ఆ తల్లి నామస్మరణ మనం తీసుకోగానే స్ఫురించేవి మన మనసులో. వీటన్నిటినీ మనం మూర్తములు అని తీసుకోవాలి. అంటే వాటిలో మూర్తముగా వ్యక్తమవుతున్న తల్లి ఆవిడే అయినప్పటికీ వాటికి అతీతముగా ఉన్న అమూర్త స్థితి అంటే నిర్గుణ స్వరూపం, ఒక ఆకారం అంటూ నిర్దిష్ట ఆకార స్వరూపాలంటూ లేని తల్లి కాబట్టి అమూర్తము అంటే పరబ్రహ్మతత్వాన్ని ఇక్కడ అమూర్తముగా మనం గ్రహించవలసి ఉంటుంది. అదేవిధంగా ఇందాక మంత్రము అని అనుకున్నాం కాబట్టి మనము తల్లిని విగ్రహ రూపంలో ఆరాధిస్తున్నప్పుడు సగుణ స్వరూపం అనుకుంటే, మంత్రోచ్చారణ చేస్తున్నాం, ఒక దేవత మంత్రం తీసుకొని, అంటే ఆ తల్లి మంత్రమే తీసుకొని మంత్రోచ్చారణ చేస్తున్నాం అంటే మంత్రానికి రూపము ఆకారము లేదు కదండి, మనం ధ్యానంలో మాత్రమే దాన్ని గ్రహించగలుగుతున్నాం. కాబట్టి దానిని కూడా నిర్గుణ అమూర్త తత్వముగా చెప్పుకోవచ్చటండి. మంత్రస్వరూపిణి అయిన తల్లిని కుండలిని రూపంలో ఉన్నట్టు, కుండలిని కూడా చూడలేం కదా ఎవరం, కాబట్టి మంత్రస్వరూపిణిని కుండలిని రూపంలో ఉన్న తల్లిని, ఆ పరబ్రహ్మ తత్వాన్ని నిర్గుణ స్వరూపముగా అమూర్తముగా చెప్పుకోవాలట. మూర్తము అన్నప్పుడు ఇందాక మనం అనుకున్నట్లు విగ్రహములో తల్లి లీలలో రూపవర్ణను
ఇంకా ఇవన్నీ కూడా మూర్త స్వరూపముగా మనం భావించవలసి ఉంటుందట. అది మూర్త అన్న నామంలో తెలుస్తున్న విషయం. నిత్య తృప్త, ఇదివరకు కూడా ఈ నామం వచ్చింది. నిత్య తృప్త అన్నప్పుడు ఇంకా అక్కడ ఎటువంటి లోటు వెలితి భావనలు అనేవే ఉండని పరిస్థితి కాబట్టి ఆ తల్లి దగ్గర ఇంకేముంటుంది అలాంటిది? ఆ తల్లి ఎప్పుడు అదే స్థితిలో ఉంటుంది, ఆ తల్లిని చేరిన వారికి అదే స్థితి అనుభూతిగా ఉంటుంది. కాబట్టి నిత్య తృప్త అంటే అఖండ ఆనందమయ స్థితి. అఖండ ఆనందమయ స్థితిని నిత్యతృప్త స్థితిగా భావిస్తే అక్కడ కేవలం ఆ తల్లి మాత్రమే వ్యక్తమవుతుంది. కాబట్టి ఆవిడే నిత్యతృప్త అని చెప్పుకుంటున్నాం. కాబట్టి అఖండ ఆనంద స్వరూపిణి అని నిత్యతృప్త నామానికి మనం అర్థాన్ని స్వీకరించవచ్చు. తర్వాత ముని మానస హంసిక, మనకి ఇదివరకు కూడా భక్త మానస హంసిక అని వచ్చిందండి. భక్తుల మనస్సు యందు హంసవలే విహరిస్తుంది అని. హంసిక అన్న నామానికి మరాలి మందగమన అన్నప్పుడు అక్కడే కదా అండి మరాలి మందగమన ఇవన్నీ నామాలు వచ్చినప్పుడే హంసస్వరూపిణిగా తల్లిని గ్రహించడం జరిగింది. అంటే మనలో మనం తీసుకున్నటువంటి సుషుమ్న నాడి, ఇడా పింగళ సుషుమ్నా నాడులలో తీసుకున్నప్పుడు సుషుమ్నా నాడి ద్వారానే ఇడా పింగళ వ్యవస్థలు ఉంటాయి. కాబట్టి దీనంతటినీ కలుపుకొని హంసస్వరూపిణిగా తల్లి శ్వాస రూపంలో ప్రతి ఒక్కరి మనస్సులో విహరిస్తుంది అనేది. ఇక్కడ ముని మానస హంసిక, మునుల యొక్క మనస్సుల్లో హంసికగా విహరిస్తున్నది. అంటే మునులను మాత్రమే స్వీకరించడం ఎందుకు, ఇక్కడ చెప్పటం ఎందుకు అంటే మంత్రోచ్చారణలో ఉన్నతంగా ఉన్న వారినే మునులు అని అన్నాలంటారండి. మంత్రము అంటేనే మననం చేయడం అని అర్థం. కాబట్టి అటువంటి మననములో ఉన్నత స్థితిలో ఉన్నవారు, అంటే మననం చేయడం అంటే కేవలం మంత్ర ఉచ్చారణ చేయడం మాత్రమే కాకుండా దానిని భావించి అందులో ఆ తల్లిని గ్రహించి చూడగలిగిన వారిని మునులు అని అనగలమట. మనలాంటి వారు ఎన్ని పూజలు ఎన్నిసార్లు ఎన్ని నామాలు చదివినా కానీ చదవటం వరకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ ఆ భావన అనేది మనసులో కలగడం చాలా చాలా రేర్గా జరుగుతుంది, చాలా తక్కువ మందికే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే తల్లి స్మరణ చేసినంత వరకు, ఆ తల్లి నామం తీసుకున్నంత వరకు, లేదో ధ్యానం చేసినంత వరకు అంతర్లీనంగా కూడా, అంటే అంతర్ముఖులే అని అనుకుంటున్నాం కదా, అలా ఆంతరంగికంగా తల్లిని భావన చేసుకోగలిగిన వారు అంత ఉన్నతమైన తపస్సు ఆచరించగలిగిన వాళ్లే మునులు అని అనుకుంటే, అటువంటి మునుల యొక్క మనస్సుల్లో హంసలా తేలియాడుతూ ఉంటుంది అని అర్థమట. అలా ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, జనరల్గా కూడా, అంటే సహజంగా హంసలని ఉద్దేశించి చెప్పేటప్పుడు కూడా అటండి, మనకి హంసలు అనగానే మనకి తెలిసిన ఉదాహరణలు ఏంటి? పాలు నీరు వేరు చేస్తుంది, ఆ ఒక్క శక్తి హంసకి మాత్రమే ఉందనేది తెలుస్తుంది కదా. అంటే పాలలో నీళ్లు కలిసినాయి అంటే ఏంటండి? పాలు కల్తీ అయినట్టే కదా అర్థం. కల్తీ పాలంటే ఇప్పుడంటే కెమికల్స్ వచ్చినాయి, పక్కన పెట్టేద్దాం. అంటే అంటే పాల యొక్క స్వభావం ఒకటి ఉంటుంది, దానికి విరుద్ధ స్వభావముగా ఉన్నటువంటి వాటిని అందులో కలపటం, అదే కల్తీ కాలుష్యం ఏదైనా అనుకుంటే. అటువంటి మాలిన్యాలని తీసివేయగలిగినది హంస స్వభావం అని అర్థమవుతుంది కదా, వాటిని దూరం పెడుతుందని. మామూలుగా కూడా హంసలకున్న సహజ లక్షణం ఏంటంటే కాలుష్యం ఉన్న చోట అవి ఉండవంటండి. కాలుష్యం లేని ప్రాంతాల్లోనే అవి నివసిస్తాయట. హంసలు ఒక జీవిగా చెప్పుకున్నా కూడా వాటికి ఉన్న గొప్ప స్వభావం చూడండి. కాలుష్యము ఉన్న చోట ఉండవంట, కలుషితం లేని ప్రదేశాల్లోనంటే. మనం కనుక ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశాలలో హంసలు ఎక్కువగా ఉన్నాయనేది ఒకవేళ ఆ లెక్కన కనుక మనం చూసుకున్నట్లయితే దానిని బట్టే అర్థమవుతుంది ఆయా ప్రదేశాలు లేదా ఆయా దేశాలలో కాలుష్యం తక్కువగా ఉందని. మన దేశంలో హంసలు దాదాపు అంతరించిపోయినాయని ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎందుకంటే మన దేశ కాలుష్యం అంత ఎక్కువ స్థాయిలో ఉందన్నమాట. నిన్ననే మా బాబు స్కూల్ దానికి ఉన్నాం కదండి, అక్కడ ప్రెజెంటేషన్లో కూడా చెప్తున్నారు. ఇది బాధాకరమైన విషయమే, నేను మామూలుగా చెప్తున్నాను. కానీ ఎయిర్ పొల్యూషన్ లో ప్రపంచంలో చైనా భారతదేశం రెండే ద్వితీయ స్థానాల్లో ఉన్నాయటండి. అంత పూర్తి కాలుష్యంలో మన దేశం ఉందన్నమాట. దానికి అంటే ప్రభుత్వాన్నో వ్యాపారస్తులను కర్మాగారాలు వ్యవహరిస్తున్నటువంటి వారినో ఎవరినో తప్పుగా దూషించే బదులు ప్రతి ఒక్క వ్యక్తికి ఎంతవరకు ఇందులో బాధ్యత ఉందో, ఎంతవరకు వాళ్ళు నిర్మూలించగలరో అనేది మనందరం ఆలోచించాల్సిన విషయం. వాయు కాలుష్యం అనేది ఇంకా ఎక్కువైపోయే కొద్దీ అది మానవాళికి ఎంతో చేటు చేస్తుంది, ఎంతో నాశనం. ఇప్పటికే
ఇదివరకిటి ఉన్న వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల కంటే మన పూర్వీకుల ఆరోగ్యంతో పోల్చుకుంటే మనం చాలా బలహీనంగా ఉన్నాం శారీరకంగా. ఇంకా ఇంకా ఈ కాలుష్యాలను పెంచి పోషించుకుంటూ ఉంటే ఇంకా ఎంత అంటే మన తర్వాతి తరానికి మనం ఏమిస్తున్నాం అనేది చూడండి. ఎంతసేపటికి ఆస్తులు సంపాదించి కూడపెట్టి మన తర్వాత వాళ్ళని కోటీశ్వరులను చేసేయాలని అనుకుంటున్నామే కానీ ఎన్ని కోట్లు గడించినా ఆరోగ్యాన్ని కాపాడుకోలేమండి. అది మనందరం మర్చిపోతున్న విషయం. ఎంతో కొంత అందరం, ఎంతో కొంత కాదు, ప్రతి ఒక్కరి ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిది బాధ్యత. అంత కాలుష్యం జరుగుతుంది అంటే దాని నిర్మూలనకు కూడా మన అందరం పెద్ద ఎత్తున చేయలేకపోయినా చిన్న చిన్నవి కనీసం ప్రతి ఇంట్లో చెట్లు పెంచుకోవడం అనే ఒక చిన్న విషయాన్ని కూడా చేసే ఓపిక తీరిక ఎవరికీ ఉండట్లేదండి. అది కూడా అనవసరమైన వృధా ఖర్చుని భావించే వాళ్ళు కొందరైతే అవి అవసరమే లేదు, ఏసీలు పెట్టుకుంటే మా ఇంట్లో బాగానే ఉంటుంది, ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకుంటే బాగానే ఉంటుందని డబ్బుతో కొనగలిగిన ఆ యంత్రాల గురించి ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది మన దౌర్భాగ్యం. బయట గాలే మనకి ప్యూర్డ్గా లేనప్పుడు, అంటే అక్కడే శుద్ధత లేనప్పుడు ఎంతటి ఎయిర్ ప్యూరిఫైయర్స్ పెట్టుకుంటే ఇంట్లోకి మంచి గాలి వస్తుందండి? అదంతా కూడా అజ్ఞానం, మూర్ఖత్వం అన్నమాట. కాబట్టి వచ్చింది కాబట్టి సందర్భం చెప్పాను. అందరం కాలుష్య నివారణకు కూడా ఆలోచించవలసిన అవసరం ఎంతవరకైనా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మునిమానస హంసిక తీసుకున్నప్పుడు కాలుష్య రహితులుగా ఉండేటువంటి మునులు, ఎందుకంటే మననము ద్వారా తల్లిని భావన చేయగలుగుతున్నారు అంటే వారి మనస్సులో మరి ఇంకా ఏ ఇతర ఆలోచనలకి తావులేదు కాబట్టి అంత శుద్ధముగా వారి మనస్సు ఉంటుంది. కాబట్టి అటువంటి వారైనటువంటి మునులు, భక్తమానస హంసిక అన్నప్పుడు భక్తులను ఉద్దేశించైనా, ఇక్కడ మునిమానస హంసిక అన్నప్పుడు మునులు ఉద్దేశించైనా సరే, కల్మషము, కాలుష్యము, మాలిన్యము ఎవరి హృదయాల్లో అయితే, ఎవరి మనస్సుల్లో అయితే ఉండదో తల్లి ఆరాధకులుగా ఉన్న వారికి, అటువంటి వారి మనస్సులోనే స్థిర నివాసముగా ఉంటుంది. హంసలాగా తిరుగుతూ ఉంటుంది అంటే అర్థం ఏంటి? ఇక వారితోనే, వారి దగ్గరే ఉండిపోతుంది ప్రశాంతంగా. హంస కాలుష్యం లేని చోట ఉంటుంది కాబట్టి ఈ మన కాలుష్యాన్ని తొలగించిన వాళ్ళు, చెరిపివేసిన వారు ఎవరైతే ఉన్నారో వారి మనస్సుల్లోనే ఆ తల్లి ఉంటుంది అని మునిమానస హంసికలో మనం అర్థం చేసుకోగలిగినటువంటి విషయం అన్నమాట. తర్వాత సత్యవ్రత, సత్యరూప, సర్వాంతర్యామిణి సతీ. సత్యవ్రత, సత్యమే వ్రతముగా కలిగినటువంటి తల్లి అని సత్యవ్రత అన్న ఉద్దేశం వస్తుంది ఇక్కడ. సత్యమే అంటే సత్యమైనది ఏమిటి? పరబ్రహ్మతత్వం. అదే సత్యమైనది కాబట్టి శివవ్రత, సదాశివ పతివ్రత అని చెప్పుకున్నాం కదండి చాలాసార్లు. కాబట్టి అవే అర్థాలను ఇక్కడ కూడా తీసుకుంటే శివుడే వ్రతముగా కలగదంటే ఆయననే పొందాలి, ఆయనే నా వ్రతము, ఆయననే దీక్షగా కలిగిన తల్లి. కాబట్టి ఇక్కడ కూడా సత్యమే, సత్యమైనది ఏదైతే ఉందో అది మాత్రమే దీక్షగా కలిగిన తల్లి అని సత్యవ్రతలో అర్థాన్ని తీసుకోవాలట. సత్యమైన వ్రతములు మాత్రమే చేయున్నది అంటే ఇక్కడ ఒకటి, ఆవిడ తండ్రి కోసం, అయ్య కోసం వ్రతం చేస్తున్నది అనేది ఒక అర్థమైతే, జనులు ఎవరైతే తల్లి కోసం వ్రతములు చేస్తారో, వ్రతములు అంటే పూజలు, ఆరాధనలు, యజ్ఞాలు, హోమాలు, అన్ని రకాలు, వారి అవన్నీ కూడా అంటే తల్లి కోసం చేసేవేవి కూడా వ్యర్థములు కావు, అవి సత్యములే. అవి ఏ రూపములో, ఏ పరిస్థితులలో, ఎలా చేసినా కూడా తాను స్వీకరిస్తుంది. ఆ తల్లి కోసం, తల్లిని నమ్మి చేసే వ్రతాలన్నీ కూడా సత్యమైన వ్రతములే అని చెప్పేది, అవి ఎప్పటికీ వ్యర్థము కాకుండా చూసుకుంటుంది అని చెప్పేది ఒక అర్థం. తల్లిని భావించి తల్లి కోసం చేయడం అని అంటే ఒక మంచి వ్రతం చేసుకుంటున్నాం అని అంటే ఆ వ్రతము మంచిది కాబట్టి అది సత్యవ్రతం అవ్వదండి. చేసేవారు కూడా మంచివారై మంచి ఆలోచనతో చేస్తేనే అది సత్యవ్రతం అని అనిపిస్తుందట. అదేవిధంగా వ్రతములు అంటే పూజలు ఇవే కాకుండా ఈ జన్మలో ఈ దేహాన్ని అందించి దేహము ద్వారా తల్లిని పొంది తాదాత్మ్యం చెందమని, ఈ దేహమును ఆధారం చేసుకొని తల్లిని ఆరాధన చేయమనే చెప్తున్నారు. కాబట్టి ఈ దేహధారణ కూడా ఒక వ్రతమేనటండి. ఎందుకంటే శరీరాన్ని శుష్కింప చేసుకొని, శరీరాన్ని కష్టపెట్టి తల్లికి చేసే ఆరాధన కూడా తల్లికి చేరదట. ఎందుకంటే ఈ దేహాన్ని ఈ జన్మలో ఆధారంగా ఇచ్చినప్పుడు, ఇదే ఉపాధి అని చెప్తున్నప్పుడు దానిని జాగ్రత్తగా
కాపాడుకోవలసిన బాధ్యత కూడా ఉంటుంది. అది కూడా ఒక వ్రతమే. అంటే అది కూడా తల్లిని వేరొక రూపంలో ఆరాధిస్తున్నట్టే. అప్పుడు ఒకరిని గౌరవించటం, ఒకరికి అంటే అర్థం ఏమిటి? వారికి సంబంధించిన విషయ వస్తువులన్నిటినీ గౌరవిస్తే వారిని గౌరవించినట్టు. వారెదురుగా కనిపిస్తేనే గౌరవించి, వారు పక్కకెళ్ళగానే తిడితే దాని గౌరవం అన్నారు కదా, నటించటం అంటారు. అదేవిధంగా తల్లిని ఆరాధిస్తున్నాం, తల్లిని నమ్ముతున్నాం అని అంటే, తల్లినే వ్రతముగా కలిగి ఉన్నాము అంటే, ఆ తల్లి ఇచ్చిన ప్రతి ఒక్కదాని యందు ఆ వ్రత దీక్ష కలిగి ఉండడం. కాబట్టి శరీరాన్ని శుష్కింప చేసుకొని తల్లిని ఆరాధించడం అనే చర్య ఎవరు చేసినా కూడా అది హర్షించదగినది కాదు. అది కూడా తల్లి సిద్ధాంతానికి విరుద్ధమే. నేను ఇచ్చిన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుతూ నన్ను చేరుకో అనే ఆ తల్లి చెప్తుంది. అలా శరీర ధారణ కూడా ఒక వ్రతం కింద గ్రహించాలట. అదేవిధంగా సత్ అంటే సత్ అన్న అర్థానికి ఇప్పుడు ఒక పూజ, ఇక్కడ వ్రతము అన్నాం కాబట్టి వ్రతము అంటే యజ్ఞం అని అనుకున్నా, ఏదనుకున్నా సత్వ్రతము అసత్వ్రతము అని, అంటే సత్యజ్ఞము అసత్యజ్ఞము అని రెండు రకాలుగా చెప్తారటండి. అదేంటంటే నాకు మనం అనుకున్నట్టు ఆ తల్లిని, ఆ పరమాత్మను నమ్మి తన మీదే శ్రద్ధ పెట్టి నిజమైన భక్తి చింతనతో, భక్తి భావనతో చేసేవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్యవ్రతములు అవుతాయట, లేదా సత్యజ్ఞాలు అవుతాయట. అలా కాకుండా నామమాత్రపు పూజలు, ఆరాధనలు ఎవరో చెప్పారని, ఎవరో చేస్తున్నారు కాబట్టి మనము చేయాలనుకొని భావించి చేసేవన్నీ కూడా అసత్య వ్రతములే అవుతాయట. అవి తల్లికి చేరవట. కాబట్టి మనము చేయవలసినది, చేయగలిగినది మనస్ఫూర్తిగా పూర్తి భక్తి భావనతో, శ్రద్ధాభావనతో చేసినప్పుడు మాత్రమే తల్లి స్వీకరిస్తుంది. కానీ అందరూ చేశారని మనము కూడా ఆర్భాటాలకు పోయి చేయడం వల్ల అందరూ చూస్తారేమో తప్ప ఆ తల్లి చూడదండి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి ఇక్కడ శ్రద్ధాభావన, భక్తి భావనతో పాటు ముఖ్యమైనది ఇంకొకటి ఏమి చెప్తున్నారు సత్యము అంటే, నియమ పాలన. నియమాలను ఉల్లంఘించటం కాదు, నియమానుసారమైనటువంటి ఆరాధన వ్రతము ఏదైతే ఉంటుందో అది సత్యవ్రతం. అంటే ఇప్పుడు ధర్మ విరుద్ధమైన జీవితం ఎవరైతే గడుపుతామో అది నియమపాలన అనిపించుకోదు. నియమాన్ని ఖండించి ఉల్లంఘించి చేస్తున్న జీవన విధానం అది ఏ విధమైనదైనా అవ్వచ్చు. అటువంటి వారికి వ్రతములు సత్యవ్రతములు కాబోవు అనేది ఒకటి. అది మానవాళికి సంబంధించి మనకిస్తున్న సందేశం. ఇప్పుడు తల్లిని సత్యవ్రతాన్ని ఉద్దేశించి ఇంకా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడే అనుకున్నట్టు నియమ పాలన, నియమాలను కట్టుబడి ఉండటం అని. ఇప్పుడు తల్లే నియామకురాలు, నియమాలను ఏర్పరిచి నియంత్రిస్తున్నది తల్లి కాబట్టే ఆవిడ ఎంతటి సత్యవంతురాలు, ఎంత గొప్ప సత్యవ్రత అంటే ఆవిడ ఏర్పరిచిన నియమం ఎప్పుడూ కూడా తొలగట్లేదట. ఆవిడ ఒక నియమం, ఒక ధర్మానికి, ఒక పద్ధతికి ఏర్పరిస్తే అది సక్రమంగా అదే విధంగా, ఇప్పుడు సూర్యోదయం ఏ దిక్కున జరగాలి ఆ దిక్కే జరుగుతుంది. సూర్యాస్తమయం అది ఎప్పటికీ మారట్లేదు కదా, కాలాలు యుగాలు మారినా అందులో మార్పు రాలేదు. అలాగే మన శరీరాన్ని తీసుకున్నట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు, అవయవాలు ఎలా పనిచేయాలి, కళ్ళు ఏం చేయాలి చూడాలి, చెవులు వినాలి, చేతులు చేయాల్సిన పని అవి చేయాలి, గుండె చప్పుడు, మిగిలిన అన్ని భాగాలు అలాగే కాళ్ళు నడవాలి. ఇలా ప్రతి అంగము, ఇంద్రియము కూడా వాటికి నియమించబడిన నియమం ఏదైతే ఉందో అవి సక్రమంగా ఎప్పుడూ తప్పకుండా నడుపుతున్నాయి. అంతటి సత్యవ్రత ఆవిడ అని చెప్తున్నారు. అదంతా ఆవిడ ఏర్పరిచిందే కదా. ఆవిడ ఏర్పరిచిన సృష్టిలో నియమం తప్పడం అనేది జరగట్లా. మనం ప్రాపంచికం వైపు వెళ్తున్నాం కాబట్టి మనం కొత్త నియమాలను ఏర్పరచుకొని మనమే నియమం తప్పుతున్నామట. కాబట్టి నియమం తప్పకుండా ఆ తల్లి ఎలా ఉందో దాన్ని మనం ఇప్పుడు పెద్దవాళ్ళని రోల్ మోడల్స్గా తీసుకోవాలి అని అంటూ ఉంటారు కదండి. అలా అనుకున్నప్పుడు ఇక్కడ మరి అందరికంటే గొప్పది ఆ తల్లి కాబట్టి ఆ తల్లిని ఇక్కడ ఎలా స్వీకరించాలి? అలానే రోల్ మోడల్గా అనుకుంటామో, ఇంకేదైనా అనుకున్న మార్గనిర్దేశకురాలు అనుకుంటామో, తల్లి ఎలా అయితే తాను నియామకం చేసిన నియమాలన్నిటినీ సక్రమంగా నడిపేలా చేస్తుందో మనము కూడా అటువంటి ధర్మబద్ధమైన జీవితం, నియమ పాలన, అదే మనకి మానవాళికి ఉన్నది ఒకటే ధర్మబద్ధమైన జీవితం, దాన్ని సక్రమంగా నెరవేరిస్తే మనం కూడా సత్యవ్రతులం అని చెప్పుకోగలుగుతాం. అప్పుడు ఆ సత్యవ్రత అయిన తల్లిని
అందుకోగలుగుతాం. అదేవిధంగా తర్వాత మళ్ళీ సత్యరూప, సత్యమే ఆవిడ స్వరూపముగా ఉన్నది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు సత్యము అని నిర్దేశించబడిన నియామకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆవిడే. కాబట్టి ప్రతి ఒక్కటి ఇప్పుడు ధర్మబద్ధమైన జీవితం నడుపుతున్నాము అంటే ఆ ధర్మం ఆవిడ స్వరూపమే. కాబట్టి సత్య స్వరూప లేదా సత్యరూప అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యమైనదే జ్ఞానము, జ్ఞానమే సత్యాన్ని తెలుపుతుంది. కాబట్టి అది ఎంత అంటే అనంతమైనది. ఇది శాశ్వతమైనది, సత్యమైనది ఏదైతే ఉందో అదే అనంతమైనది, అదే పరబ్రహ్మ స్వరూపం అని తెలిపేదే సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న వాక్యం. కాబట్టి అటువంటి శాశ్వత సత్య స్వరూపం ఆవిడ అనేదాన్ని ఇక్కడ గ్రహించవలసి ఉంటుంది. ఈ సత్యము అన్న శబ్దానికి వైదికంగా చెప్తున్న మరొక అర్థం అటండి సత్తీయం. సత్తీయం, సత్యము అని అనుకుంటే సత్ అంటే అన్నమట, తీ అంటే ప్రాణమట, యం అంటే ఆదిత్యుడు సూర్య భగవానుడట. అంటే వీటిని మూడింటిని కలుపుకుంటే అర్థం ఏమవుతుంది? ఆ సూర్య భగవానుడే అన్నదాత, ప్రాణదాత కూడా సృష్టికి. మనం ఇది మార్తాండ భైరవారాధ్యాలో కూడా అదే అర్థం చేసుకున్నాం కదా. ప్రాణికోటికి అంతటికి కావలసిన ఆహారం అసలు ప్రాణశక్తే తానుగా ఉంది. ఇప్పుడు మొక్కలకి ప్రాణశక్తిగా ఉండి అవి ఆహారాన్ని తయారు చేసుకునేలా చేస్తుంటే వాటి ద్వారా వచ్చే ఫలాలు, ఆకులు, కాయలు వీటన్నిటినీ మిగిలిన జంతురాశి, మానవాళి ఆహారంగా స్వీకరిస్తున్నాయి. అలాగే నదీ జలాలలో ప్రవహించే సూర్యశక్తి ఆ నదీ జలాల ద్వారా మన దాహాన్ని తీరుస్తుంది. కాబట్టి ప్రాణికోటికి అవసరమైనటువంటి ఆహారాన్ని ప్రసాదిస్తుంది సూర్యశక్తి అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. కాబట్టి అటువంటి ఆ సూర్య భగవానున్నే, సూర్యనారాయణున్నే సత్యస్వరూపముగా కూడా చెప్తారట. కాబట్టి సత్యరూప అన్నప్పుడు పుంలింగ స్వరూపముగా, అమ్మవారిని సత్యరూప స్త్రీ స్వరూపంగా తీసుకుంటే పురుష స్వరూపంగా ఆదిత్య భగవానుణ్ణి గ్రహించవచ్చట. కాబట్టి సత్యనారాయణుడు అన్న, సూర్యనారాయణుడు అన్న ఒక్కడే, సత్యమైన దేవుడు అనే కదండి. సత్యనారాయణ వ్రతాలు ఎందుకు చేస్తాం? ఇందాక సత్యవ్రత వచ్చింది, సత్యనారాయణ వ్రతం కూడా సత్యవ్రత అని అనుకుంటే ఎందుకు సత్యనారాయణ వ్రతాలు చేస్తారు అంటే సత్యనారాయణ వ్రతం చేసి ప్రసాదం తీసుకుంటే మంచిదనో, అక్కడి నుంచి కొబ్బరికాయలు, అరటిపళ్ళు తెచ్చుకుంటే మంచిదనో కాదు. ఎందుకంటే ఒకరి ద్వారా విన్నానండి, ఎందుకు దైవవ్రతాలు, దైవారాధనలు మనకు భాగంగా పెట్టారు మన సంస్కృతిలో అన్న అర్థాన్ని ఎంత వ్యంగ్యంగా మారుస్తారో, అది ఎలా నమ్ముతారో అర్థం కాదు. ఒక ఆవిడ చెప్పింది, సత్యనారాయణ స్వామి వ్రతంకి వెళ్ళినప్పుడు కొబ్బరి చిప్ప తీసుకోకుండా ఇంటికి వెళ్తే పాపమాట, అలా వెళ్ళకూడదంట. అది అంటే వాళ్ళని అవహేళన చేయాలని కాదు కానివ్వండి, ఎలా అటువంటివి నమ్మేస్తారు అనేది అర్థం కాదనమాట. అంటే చిన్న పిల్లలు అందరూ ఉండరు కదండి, మరీ చిన్ని పిల్లలకి చెప్పచ్చు ఆ మాటలు. వారికి అర్థం కాదు కాబట్టి అలా అయినా వెళ్ళి కూర్చుంటారు, ఎంతో కొంత మంచి మాటలు వారి చెవున పడతాయని. సత్యనారాయణ వ్రతంలో ముఖ్యం పూజ కంటే కూడా కథలు. ఆ కథల ద్వారా సత్యమైన విషయాన్ని అర్థం చేసుకోవడమే అందులో ఉన్న ముఖ్య ఉద్దేశం. దాన్ని పక్కన పెట్టి ప్రసాదం తీసుకోవాలట, తీర్థం తీసుకోవాలట, అరటిపళ్ళు తెచ్చుకోవాలట, కొబ్బరికాయలు తెచ్చుకోవాలట అని అంటే పూజని కూడా ప్రసాదాలకి, నైవేద్యాలకి పరిమితం చేస్తే ఆ పూజాఫలం ఏంటండి? ఒక పండు పువ్వు తీసేసుకొని వచ్చేస్తే పూజాఫలం వచ్చేస్తుందా? ఎప్పుడు వస్తుంది? సరైన మనసుతో పూజ చేస్తే ఫలం వస్తుంది. అది మానేసి పువ్వు తెచ్చుకున్నాం కాబట్టి, ఇంట్లో పెట్టుకున్నాం కాబట్టి మనకు మంచి జరుగుతుందని, ఆ పండు తీసుకొని ప్రసాదంగా తిన్నాం కాబట్టి మంచి జరుగుతుందంటే అది సద్భావన కోసం అండి, గౌరవ భావన కోసం. ఇదంతా కూడా దైవ ప్రసాదాన్ని తీసుకుంటున్నామంటే అది మనకు అందేలా చేసిన దైవత యందు కృతజ్ఞతా భావం చూపించడం. అది మన సంస్కృతిలో, ఆచారాల్లో పెట్టిన ఆనవాయితీలు ఏవైతే ఉన్నాయో వాటిని కాదనడం కాదు, కానీ వాటికి మాత్రమే దేవతా పూజలని పరిమితం చేయడం అనేది ఎంత తెలివి తక్కువ వ్యవహారం అనేది. అందువల్ల అంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం అనేది ఆ సత్యమైన భగవంతుణ్ణి అర్థం చేసుకోవడానికే తప్ప ప్రసాదాలు తీసుకొని పునీతం అయిపోతామన్న మూర్ఖపు ఆలోచనతో కాదండి. ఇది అందరం గ్రహించవలసిన విషయం. కాబట్టి సత్యరూప అన్నప్పుడు ఆ సూర్య భగవానున్నే సత్యస్వరూపంగా భావించవలసిన అవసరం ఇక్కడ ఉంది అనేది చెప్తున్నారు. కాబట్టి సత్యమైన, నిత్యమైన, ఆ శాశ్వతమైనటువంటి స్వరూపం ఎప్పుడు చెప్పుకున్న సచ్చిదానంద స్వరూపం అని చెప్తున్నాం కదా. సత్ అంటేనే ఎప్పటికీ ఉండేది,
అనే అర్థం వస్తుంది. కాబట్టి సత్యము అంటే ఇంకెప్పటికీ అది మారనిది అని అర్థం, అంతే కదా. అందువల్లే అది సత్యమైంది. కాబట్టి అటువంటి సత్యస్వరూపమైన తల్లిని ఇక్కడ తెలుసుకుంటున్నాం. తర్వాత సర్వాంతర్యామిణి, సర్వము అన్నిటి యందు అంతర్యామిగా ఉన్నది ఆ తల్లి అని చెప్పడం. సర్వాంతర్యామిణి, అంతర్యామి అంటే అంతః అంటే లోపల, యామిని అంటే గమిస్తున్నది, వ్యాపిస్తున్నది. అంటే సృష్టి అంతటా కూడా వ్యాపించి ఉన్న శక్తి ఎవరు అంటే ఆ తల్లే. నామం ద్వారానే, ఆ నామంలో ఉండే పదాల ద్వారానే స్పష్టమైన అర్థం గోచరిస్తుంది, మనం డీవియేట్ అవ్వకుండా. సర్వ అంతర్యామిని, అంతః యామిని. అంతః అంటే లోపల, బాహ్యంగా కనిపించేదే కాదు కదా మరి. అందువల్ల అన్నిటా అంతటా అంతర్యామినిగా ఉన్న తల్లి అన్న అర్థం ఇక్కడ తీసుకోవాలి. తరువాత సతీ, ఈ సతీ తల్లే సత్యవ్రతగా, సత్యరూపగా, సర్వాంతర్యామినిగా ఉన్నది అన్న విషయాన్ని గ్రహించాలటండి. ఇందాక మనం అనుకున్నాం కదా, ఒక వాక్యంలాగా తీసుకుంటే వాక్యంలో ఉన్న పదాలన్నీ కూడా ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి, ఏ పదానికి ఆ పదంగా అర్థం తీసుకోవడం కాదని. కాబట్టి ఇప్పుడు సత్యవ్రత సత్యరూప అన్నప్పుడు కూడా సత్యస్వరూపుని గురించే అర్థం వస్తుంది. ఆవిడే ఇప్పుడు సర్వాంతర్యామిని, అంతటా ఉన్నది ఒకటే సత్యమైన విషయ వస్తువు ఏదైతే ఉందో అదే సత్యాన్ని, అంటే సర్వాంతర్యామిని అన్న కూడా సత్యమైన వస్తువునే తెలుపుతుంది. ఆవిడే సతీ. ఇక్కడ సతీ అన్న స్త్రీ శబ్దంలో తీసుకున్నారు కాబట్టి ఆ సదాశివుని యొక్క సహధర్మచారిణి లేదా సహవ్రత. ఇందాకే మనం చెప్పుకున్నాం కదా సత్యవ్రత అని. సహవ్రత అంటే శివుని యొక్క సహవ్రత అన్నప్పుడు మనం ముందు నామాల్లో కూడా అర్థం చేసుకున్నాం. ఆయన ఏదంటే అదే సామరస్యపరాయణ, ఆయనకు తగ్గట్టుగా ఆవిడ ఉంటుంది, ఆవిడకు తగ్గట్టుగా ఆయన ఉంటారు, శివశక్త్యాత్మకం అనేది చెప్తున్నాము అని అక్కడ నామాల్లో కూడా తెలుసుకున్నాం కదా. అదే విషయాన్ని మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు సత్యము అనే శబ్దానికి సదాశివుడు అనేది పరమాత్ముని నామమట, సతి అనేది తల్లి నామమట. ఎప్పుడు చెప్పుకునే పురుష స్త్రీలింగ భేదాలతో వచ్చినటువంటి నామాలన్నమాట. కాబట్టి సత్ శబ్దానికి పురుష శబ్దంగా సదాశివుడు, స్త్రీ శబ్దంగా సతి అన్న నామాలు తీసుకుంటే అటువంటి సదాశివుని యొక్క సహవ్రతగా సతిని మనం నిర్వచించుకోవాలట. పతివ్రత, సతి అంటే పతివ్రత అన్న అర్థంలో తీసుకున్నప్పుడు పతివ్రత అంటే సదాశివుడు కాబట్టి ఆయన యందే వ్రతము కలిగి ఉన్న తల్లి అని. ఆయన సహవ్రత, ఆయనతో సహగా సమానంగా అన్నిట్లోనూ అన్ని బాధ్యతలలోనూ తను కూడా ఉంటుంది కాబట్టి. అదేవిధంగా మళ్ళీ కృష్ణ పరమాత్మని వాక్కు తీసుకున్నట్లయితే గనక 17వ అధ్యాయంలో వస్తుంది. ఓం తత్సదితి నిర్దేశో అన్న శ్లోకం. ఓం తత్ సత్, ఓం తత్ సత్ పరబ్రహ్మమును నిర్వచించేటువంటి 3 శబ్దములు అని కృష్ణ పరమాత్మ ఇచ్చిన వాక్కు. భగవద్గీతలో ఒక శ్లోకం ఓం తత్సత్, ఈ 3 పరబ్రహ్మమును నిర్వచించేటువంటి శబ్దములు అని చెప్పడం జరిగింది. ఓం అంటే ప్రణవనాదం అని అర్థమవుతుంది. సత్ అంటే ఎప్పటికీ శాశ్వతమైన సత్యమైన తత్వం సత్ అనేది తెలుస్తుంది. ఇంకా తత్ అంటే అనిర్వాచ్యము అని అర్థం అటండి. తత్ అంటే ఇది అని చెప్పలేనటువంటిది, ఇది అని దానికి ఒక అర్థాన్ని ఇవ్వలేనటువంటిది. తత్ అంటే అది అనే చెప్తాం తప్ప అది ఏంటి అంటే చెప్పలేము. తద్బ్రహ్మ అనన్నా కూడా అదే వస్తుంది. మనకి ముందు ఇవి ఉన్నాయి కదండి, ముందు చాలాసార్లు చెప్పుకున్నాం. అహం ఓం తత్, మర్చిపోయాను, గుర్తుకు రావట్లేదు. అది ఓం తత్ సత్. తత్ అన్నప్పుడు ఇది అని నిర్దేశించి చూపించలేనటువంటిది, అది ఇదని చెప్పగలం. అంటే పరబ్రహ్మమును ఏదని చెప్పగలమండి, ఏదని సూచించి చెప్పగలం? ఏదనుకున్నా సరే, ఇందాక పరమాణువు అన్నప్పుడు అణువుల్లో కంటే సూక్ష్మమైనదే పరమాణువు. ఎంతవరకు శోధించుకుంటూ వెళ్ళినా ఎక్కడో ఒక చోట శోధన ఆపేయవలసిందే, కానీ అదే భగవత్తత్వం అని చెప్పడానికి లేని లక్షణం. కాబట్టి తత్ అంటే అది అని నిర్దేశించగలమే తప్ప ఇంత ఇలానే ఇంతవరకే ఇదే అని సూచించి చెప్పలేనటువంటి దాన్ని తత్ అన్న శబ్దంలో గ్రహించవలసి ఉంటుందట. కాబట్టి ఓం తత్ సత్ ఇదే పరబ్రహ్మమును సూచించేటువంటి శబ్దములు అనేది మనకి అర్థమవుతున్న విషయం భగవద్గీత ద్వారా. అలా చూసుకున్నప్పుడు తత్ సత్, ఆ సత్ స్వరూపమే
సతీ స్వరూపముగా భావించాలి అనేది ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం. అలా సతి అయిన ఆ పరతత్వమే సత్యవ్రతగా, సత్యరూపగా, సర్వాంతర్యామినిగా ఉన్నది అని గ్రహించవలసిన అవసరం మనకి ఈ నామాల్లో కనిపిస్తుంది. ఇది ఈ నామాల ద్వారా మనకి తెలుస్తున్న విషయం. ఇవాళకి ఇంతవరకు ఆపుదాం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.